మధ్యలో ఒక షాప్ దగ్గర ఆగాము. ఈ ఎక్లేర్స్ ఒక డబ్బా తీసుకున్నాం, కచ్చా మ్యాంగో బైట్ ఇంకొక బాక్స్, మెలోడీ చాక్లెట్స్ ఇంకొక బాక్స్, అండ్ ఇవన్నీ మేము తీసుకున్నది పక్కన పెట్టేస్తే తాపేశ్వరం పూతరేకులు ఇవి కూడా ఓపెన్ చేసి చూపిస్తాం. ఆల్మోస్ట్ సగం ఖాళీ చేస్తాము. बैठ जाइए सर. थैंक यू सो मच सर. अरे थैंक यू सर. चाय वगैरह मंगा दो. अरे आपके लिए नहीं आपके लिए. आप अरे नहीं सर. अरे बहुत धन्यवाद. थैंक यू. मेरे शहर में कुछ ठंडा वगैरह कोई भी सब ठीक सर. थैंक यू सो मच. ठंडा पानी लेंगे. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. మార్నింగ్ 3:30కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం, ఇప్పుడు 6 అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్లో స్టార్ట్ అవుతున్నాము. అన్ని లగేజ్ బాక్సెస్ దీనిలోనే ఉన్నాయి. దీనిలో బైక్ ఒకటి ఉంది. 2 కార్స్ కమ్యూనికేట్ చేసుకోవడానికి వాకీస్ ఉన్నాయి. ఈ ట్రిప్ కోసం కొన్నాం ఇవి. మీరు చిన్నప్పటి నుంచి ఏసీలో పుట్టి పెరిగి సుఖానికి అలవాటు పడిపోయి ఎండాకాలంలో ఇంత లేదు నా చిన్నప్పుడు. కష్టం ఇలా అయితే. నువ్వురా లోపల రాను కార్ ఎక్కు. అసలే లేట్ అయిందిరా అంటే సీట్ బెల్ట్ నేను చాలా రెస్పాన్సిబుల్ అన్నా, ఇర్రెస్పాన్సిబుల్ ఉండన్నా. మార్నింగ్ 6కి స్టార్ట్ అయ్యాము. ఒక 2 hours 100 kilometers వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఆగిపోయాము. ఇప్పుడు 8 అయింది. ఇంకా ఫ్యూయల్ స్టాప్, లంచ్, డిన్నర్ స్టాప్ తప్ప ఏం తీసుకోకూడదు. ఎందుకంటే ఈరోజు మా ప్లాన్ గ్వాలియర్ వెళ్ళాలని. ఎన్ని కిలోమీటర్స్ ఉందన్న? ఒకసారి మీ ఫోన్ కనెక్ట్ చేయొచ్చుగా. సో మాకు 1150 kilometers ఉంది. ఇంకా 20 hours అంట ఇప్పటి నుంచి. రేపు మార్నింగ్ 4:23 అంట అరైవల్. సో నాకు తెలిసి అయితే ఈరోజు గ్వాలియర్ పాసిబుల్ కాదు. మేము కుదిరినంత పుష్ చేస్తాము. ఇదే కార్లో డ్రైవ్ మాకు 2 days ఉండొచ్చు. మనాలి దగ్గర నేను నా బైక్ అన్లోడ్ చేసుకుని అక్కడి నుంచి నేను బైక్ రైడ్ చేస్తాను. అండ్ ఇంకొకటి నేను చాలా ఇంపార్టెంట్ది మర్చిపోయాను. అది ఏంటంటే గేర్. హెల్మెట్ ఒకటే తెచ్చుకున్నా, హెల్మెట్ అండ్ షూస్. నా జాకెట్ ఇంకా గ్లవ్స్ మర్చిపోయాము. సో ఇప్పుడు ఢిల్లీలో తీసుకోవాలా ఏంటో ఇంకా ప్లాన్ చేసుకోలేదు. జన్స్కర్ రీచ్ అవ్వడానికి అట్లీస్ట్ ఒక 3 days పడుతుంది. సో వెళ్ళడానికి 3 days, రావడానికి 3 days, అక్కడ ఒక 3 days ఉన్నా సరే 9-10 days ఈజీగా ఈ ట్రిప్. కానీ నేను 3-4 వీడియోస్ కంటే ఎక్కువ ప్రామిస్ చేయలేను. ఎందుకంటే రోజుకొక వీడియోలో నేను చేయను. కుదిరినైతే నేను ట్రై చేస్తాను. అసలు మాకు ప్లాన్ కూడా లేదు అక్కడ ఎన్ని డేస్ ఉండాలి, ఎక్కడెక్కడికి వెళ్ళాలి అని. ఈరోజు స్టార్ట్ అవ్వాలి అని మాత్రమే ప్లాన్ ఉంది. అక్కడికి రీచ్ అయిన తర్వాత నుంచి ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అదేం ప్లాన్ చేసుకోలేదు. ఇప్పుడు వెళ్తూనే ప్లాన్ చేసుకోవాలి. వెళ్ళిపోతూనే ఉన్నాం నాన్ స్టాప్. సడన్గా కొంచెం వియర్డ్ బిహేవ్ చేస్తుంది అనుకున్నాను కానీ పట్టించుకోలేదు. సరే వెనకాల బైక్ ఉంది కదా, ఏరోడైనమిక్ సపోర్ట్ చేయట్లేదేమో అందుకని లాగేస్తుంది అనుకున్నాను. సూర్య వెనకాలే ఉన్నాడు. చూసి రేర్ టైర్ పంచర్ ఉంది అనగానే ఆగి చూసాము. 4 PSI ఉంది. సో దీనిలో బ్యాడ్ థింగ్ ఏంటంటే హైలెక్స్లో మనకి ప్రెషర్ లాస్ ఇండికేటర్ ఉంటుంది. మనకి అక్కడ చూపించదు మన ఎయిర్ ప్రెషర్ లేనట్టు లేదా పంచర్ పడినట్టు. వేరే కార్స్కి చూపించేటట్టు ఇది చూపించదు. ఇప్పుడే పంచర్ కూడా దొరికింది, ఇక్కడ ఉంది. మా దగ్గర పంచర్ కిట్ లేదు కానీ ఈ ఎయిర్ ఇన్ఫ్లేటర్ ఉంది. సో ఇప్పుడు కొంచెం ఫిల్ చేసుకుంటే కొంచెం దూరం వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు దీని నుంచి టైర్ తీసి స్పేర్ టైర్ మార్చి అంత ఓపిక లేదు. ఎందుకంటే వెయిట్ చాలా ఎక్కువ, బైక్ దించాలి, ఇదంతా ఉంది. ఈ షిట్ అంతా చాలా కష్టం కాబట్టి ఎయిర్ ఫిల్ చేసి ముందుకి ఎక్కడికైనా వెళ్తే పంచర్ చేయించుకుని వెళ్ళిపోవచ్చు. అదే కొంచెం టైం సేవ్ అవుతుంది. కంగ్రాచులేషన్స్,
మీ ఫస్ట్ పంచర్ పంచర్ పెట్టి నాకు ఇచ్చేసారు కానీ నా చేతిలో అవ్వాలని చెప్పేసి. నాకు తెలుసు అన్న మీ గురించి. బైక్స్తో డిస్టెన్స్ కవర్ చేయడం అలవాటు అయిపోయి ఈరోజు గ్వాలియర్ అయినా రీచ్ అయిపోదాం అనుకున్నాము. ఇప్పుడు టైం 12:46, మాకు ఇంకా 822 కిలోమీటర్స్ ఉంది. అరైవల్ 3:30 చూపిస్తుంది. మరి 3:30 వరకు అయితే డ్రైవ్ చేయలేము. గ్వాలియర్ పుష్ చేయడం కొంచెం కష్టం అనుకుంటా. ఫాస్ట్గా వెళ్దాం అనుకున్నా సరే వర్షం కూడా స్టార్ట్ అయింది. వెనకాల బైక్ కూడా ఉంది కదా. ఈ కెమెరాలో మన బైక్ని చూస్తూ కూర్చున్నాను, అది అక్కడ సేఫ్గా ఉందా పడుతుందా ఏంటి అని. సో కార్లో ఎప్పుడు ట్రావెల్ చేసినా డిస్టెన్స్ కవర్ చేయడం చాలా కష్టము. ఎందుకంటే మనం 140-150 చేసినా సరే ఈ లారీస్ అప్పుడు ఓవర్టేక్ అప్పుడు మనం ఆగిపోతాం. అది యావరేజ్ స్పీడ్ మనకి 80-90కి వచ్చేస్తుంది కాబట్టి కవర్ చేయలేము. బైక్ అయితే ఎప్పుడు 180-200 చేసుకుని వెళ్ళిపోయేసరికి మార్నింగ్ స్టార్ట్ అయితే నైట్కి ఢిల్లీ వెళ్ళిపోయేవాళ్ళం. బట్ ఇప్పుడైతే మాకు తెలిసి అయితే పాసిబుల్ కాదు. ఇప్పుడు ఆల్మోస్ట్ 3 అవుతుంది. ఇప్పుడే మా లంచ్ కంప్లీట్ చేసుకున్నాము నాగ్పూర్లో. గ్వాలియర్ వెళ్ళిపోవాలి అనుకున్నాం కానీ ఇంపాసిబుల్ అసలు. ఎందుకంటే ఇంకా ఆల్మోస్ట్ 800 కిలోమీటర్స్ ఉంది. 800 కిలోమీటర్స్ అంటే మినిమం 10 hours అయినా పడుతుంది. ఇదేమో ఊరికే లూజ్ అయిపోతుంది. దీన్ని టైట్ చేసుకోలేక చచ్చిపోతున్నాను. సో ఇప్పుడు మాకైతే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఝాన్సీ, ఇంకొకటి సాగర్. సాగర్ అయితే నైట్కి రీచ్ అవుతాము, ఝాన్సీ అయితే లేట్ నైట్ అవుతుంది. అండ్ క్లైమేట్ చూడండి మొత్తం చేంజ్ అయిపోయింది. చాలా ఘోరంగా వర్షం పడుతుంది. ఇలాంటి టైంలో స్పీడ్స్ కూడా చేయలేం కాబట్టి ఇంకా సాగర్లో ఆగిపోయి రేపు ఎక్కడికి వెళ్ళాలో చూడాలి. రేపు నేను గేర్ కూడా పిక్ చేసుకోవాలి. నేను ఇప్పుడు కార్ ఎక్కి స్లీప్ వేసేస్తా. 2 days అయిన సరిగ్గా పడుకొని. ఇప్పుడు నేను నిద్రపోతే నైట్ ఒకవేళ లేట్ అయినా నేను డ్రైవ్ చేయడానికి ఉంటుంది. ఈరోజు పడుకుందాం కాబట్టి రేపు పుష్ చేసుకున్నారు. అంటే ఈరోజు తొందరగా పడుకొని రేపు తొందరగా స్టార్ట్ అయిపోదాము. సో ఆ హోటల్ బుక్ చేయమంటే అది బుక్ చేసేస్తా. సూర్య ది హెరిటేజ్ కన్వెన్షన్స్ అని ఉంది, అదే పెట్టుకో లొకేషన్ సాగర్లో. వెల్ 9:30 అయింది. ఇప్పుడు దీని పేరేంటి, ఊరి పేరు సాగర్. సాగర్ వచ్చేసాము. సాగర్లో హెరిటేజ్ కన్వెన్షన్స్ అని. ఎవరు ఫోన్ పెట్టు, వాడితో మాట్లాడాల్సిన పనులు చాలా పని ఉందని చెప్పు, నేను ఫోన్ చేస్తా అని చెప్పు. విన్నావా? ఓకే 4:30కి స్టార్ట్ అవుతామంట. మధ్యలో ఢిల్లీ వెళ్ళి గేర్ పిక్ చేసుకోవాలి. ఎక్కడికి వెళ్తే అక్కడ రేపు వెళ్తాం. ఈ ప్లాన్ అంతా నాకు సంబంధం లేదు, ప్లాన్ అంతా చేసింది సూర్య. చూద్దాం ఎంత బ్యూటిఫుల్గా చేస్తారో దీన్ని, ఈ ప్లాన్ని, ఈ రైడ్ని. ఓ యా అన్నిటికంటే ముందు నేను కొనుక్కున్న స్టఫ్ చూపించాలి. మధ్యలో ఒక షాప్ దగ్గర ఆగాము. ఈ ఎక్లేర్స్ ఒక డబ్బా తీసుకున్నాం, కచ్చా మ్యాంగో బైట్ ఇంకొక బాక్స్, మెలోడీ చాక్లెట్స్ ఇంకొక బాక్స్, అండ్ ఇవన్నీ మేము తీసుకున్నది పక్కన పెట్టేస్తే తాపేశ్వరం పూతరేకులు ఇవి కూడా ఓపెన్ చేసి చూపిస్తాం. ఆల్మోస్ట్ సగం ఖాళీ చేస్తాము. ఈ పూతరేకులతో పాటు మా దగ్గర ఇంకా ఫుడ్ అయితే చాలా తెచ్చుకున్నాము. అవి ఎప్పటి వరకు వస్తాయో చూడాలి. సో ఇక్కడితో అయితే నేను బ్లాగ్ని క్లోజ్ చేస్తున్నాను. కార్ బ్లాగ్ అంతా కలిసి 1-2 days 3 days అయినా సరే అంతా కార్ బ్లాగ్ అంతా ఒకటే బ్లాగ్లో చేస్తాను. ఎప్పుడైతే బైక్ తీస్తానో అప్పుడు మళ్ళీ ఫ్రెష్ బ్లాగ్ చేద్దాము.
4:30 అనుకున్నాం. 4:30కే మేము కిందకు వచ్చేసాము. మా లగేజ్ అంతా పార్క్ చేసుకున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 5 అవుతుంది. స్టార్ట్ అవుతున్నాం. నేను కార్ ఎక్కిన తర్వాత అయితే ఒక 2-3 అవర్స్ మినిమం నిద్రపోవాలి. ఎస్. సో ఇప్పుడు లొకేషన్ అయితే ఢిల్లీలో ఉన్న రైనాక్స్ స్టోర్కి పెట్టుకున్నాము. నేను గేర్ పిక్ చేసుకోవాలి ఈరోజు. సో ఇక్కడ నుంచి ఢిల్లీ 656 కిలోమీటర్స్ చూపిస్తుంది. అరైవల్ ఆల్మోస్ట్ 5, అంటే మనం ఎంత ఫాస్ట్ వెళ్ళినా 2:33 కల్లా రీచ్ అవ్వచ్చు. ఓకే, నా కళ్ళు కొంచెం డార్క్ రెడ్ కలర్లో ఉన్నాయి. నా కళ్ళు కొంచెం నిద్ర కోరుకుంటున్నాయి. సో ఒక 2 అవర్స్ నేను స్లీప్ వేస్తాను. తర్వాత నేను ట్రై చేస్తే మీరు ఇటు వచ్చి పడుకోండి. న్యూట్రల్ అయిపోతుంది ఇద్దరిది. ఓకే. సో యా, ఇప్పుడు వ్లాగ్ని క్లోజ్ చేసి ఒక 2-3 అవర్స్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను. సో ఇది ఢిల్లీలో ఉన్న ఎక్స్క్లూజివ్ రైనాక్స్ స్టోర్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఆఫ్ రోడ్ అంటే నాకు ఆల్మోస్ట్ అన్ని గేర్స్ ఉన్నాయి రైనాక్స్ నా దగ్గర, అన్నీ యూస్ చేశాను. కానీ కొత్తగా వచ్చిన రైడ్ సిరీస్ మాత్రం యూస్ చేయలేదు. సో అవి తీసుకున్నాను ఇప్పుడు. ఇవైతే కొంచెం కంఫర్టబుల్ అనిపించాయి. నా దగ్గర కూడా లేదు కదా. ఆఫ్ రోడ్ కూడా మనం ఎక్కువ చేయొచ్చు. ఎప్పుడు అడ్వెంచర్కి వెళ్ళినా సరే సింపుల్గా బేస్ ప్రొటెక్షన్ లేయర్ వేసుకోవడం, పైన ఇది లైట్ వెయిట్ ఆఫ్ రోడ్ జాకెట్, ఆఫ్ రోడ్ ప్యాంట్ వేసుకుంటే కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది, మరీ హెవీ లేకుండా. రైనాక్స్ నేను ఇప్పటి నుంచి కాదు, ఒక 5-6 ఇయర్స్ నుంచి నా ప్రతి రైడ్కి, ప్రతి అడ్వెంచర్ ట్రిప్కి ఎక్కడో అక్కడ బేస్ ప్రొటెక్షన్ లేదు కానీ ఏదైనా సరే 100% రైనాక్స్ యూస్ చేస్తున్నాను. ఎందుకంటే నా పర్సనల్ ఫేవరెట్ అండ్ మన ఇండియన్ బ్రాండ్ కూడా ఇది. సో ఎప్పుడు ట్రిప్కి వెళ్తున్నా సరే ఫస్ట్ ఇక్కడికి వచ్చి మంచి మీ కంఫర్టబుల్ జాకెట్స్, మీ కంఫర్టబుల్ గేర్ తీసుకునే మీ ట్రిప్ని ఎప్పుడైనా స్టార్ట్ చేయండి. ఇప్పుడే మా షాపింగ్ అయిపోయింది. ఫుల్ గేర్ తీసేసుకున్నా. పనిలో పని అవసరం లేకుండా శైలేష్ అన్న కూడా ఫుల్ గేర్ తీసేసుకున్నారు. సో ఇప్పుడు అసలైన టాస్క్ ఏంటంటే మేము మనాలి 100% రీచ్ అవ్వాలి. ఎందుకంటే మా లగేజ్ మాతో లేదు. ఇంకొక కార్ నీట్గా మాకంటే 2 అవర్స్ అహెడ్ ఉంది. వాళ్ళు అసలు ఢిల్లీ లోపలికే రాలేదు. వాళ్ళు సూర్యాలు బయట నుంచి వెళ్ళిపోయారు. మా హైలక్స్లో బైక్ తప్ప ఇంకేం లేదు. మొత్తం అందరు లగేజ్లు ఇంకో హైలక్స్లోనే ఉన్నాయి. నేను డ్రైవ్ చేసి శైలేష్ అన్నకి ఇచ్చి నేను పడుకుంటా. లెగిసేటప్పటికి మనాలిలో ఉంటాం. बैठ जाइए सर. थैंक यू सो मच सर. अरे थैंक यू सर. कुछ चाय वगैरह मंगा दो. अरे आपके लिए नहीं, आपके लिए. आप अरे नहीं सर. अरे बहुत धन्यवाद. थैंक यू. मेरे सर में कुछ ठंडा वगैरह कोई भी सब ठीक सर. थैंक यू सो मच. ठंडा पानी लेंगे.